శనివారం టెంపుల్ అంటే ఓన్లీ శనివారం మాత్రమే ఓపెన్ ఉంటుంది, మిగిలిన డేస్ అంతా క్లోజ్ ఉంటుందంట. చాలా పవర్ఫుల్ అంట. మనం అంటే మన కోరిక నెరవేరేది అయ్యుండి కరెక్టే అయితే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుందంట. చాలా పవర్ఫుల్ అని మాత్రం తెలుసు. సో మరి శనివారం మాత్రమే ఓపెన్ ఉంటుంది కాబట్టి ఇవాళ శనివారం మేము హైదరాబాద్ వెళ్తున్నాము, అక్కడ నుంచే వెళ్తాము. సో వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని మీకు కూడా చూపిస్తాను, చూడండి. జనాలు ఫుల్ ఉన్నారు, బస్సులు కూడా ఉన్నాయి వీడికి. అబ్బా, ఇక్కడ పార్కింగ్ పెట్టుకొని అయితే మనం పైకి అయితే వెళ్ళాలి. మరి అక్కడ ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి అనమాట పైకి. మనమైతే ఇవాళ శనివారం గుడి అని చెప్పుకునే మాలకొండకైతే వచ్చేసామండి. దీన్ని మాల్యాద్రి కొండ అని కూడా అంటారు. ఇది మనకు నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరుకి 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందండి. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి అయితే కొలువై ఉన్నాడు. అంటే లక్ష్మీదేవి నరసింహస్వామి ఇద్దరు అయితే ఇక్కడ కొలువై ఉన్నారండి. ఇది వారం మొత్తం క్లోజ్ చేసి ఉంటుంది, శనివారం మాత్రమే పూజలు అందుకుంటాడండి ఇక్కడ దేవుడు. సో మనం కోరిన కోరికలు నెరవేర్చే శనివారం గుడిగా అయితే ఇక్కడ చెప్పుకోవచ్చండి. దీనికి ఇక్కడ దర్శించుకోని అయితే చాలామంది జనాలు అయితే వేల మందిలో అయితే వస్తున్నారండి. మార్నింగ్ టైంలో కొంచెం తక్కువగా ఉంటున్నారు, ఆఫ్టర్నూన్ అయ్యేసరికి అయితే అంటే కొంచెం టైం ఎక్కువైతున్న కొద్దీ చాలా అయితే రష్ అయితే వస్తున్నారు. సో మనకి ఇక్కడ పద్ధతి కూడా బాగుందండి. ఒకటేసారి అందరినీ వదలట్లేదు, ఒక 50 to 100 మెంబర్స్ని ఫస్ట్ వదిలాక వాళ్ళు లోపలికి వెళ్ళినట్టు చూసి ఇంకా కొంతమందిని అయితే లోపలికి వదులుతున్నారండి. ఇక్కడ క్రౌడ్ ఉన్నా కూడా ఒత్తుకోవడం ఇలా తోసుకోవడం అలాంటిది అయితే లేదండి. నాకు అదొకటి బాగా నచ్చింది. ఇన్ని లైన్స్ అయితే ఉన్నాయండి. ఫ్రీ దర్శనంగా వెళ్ళే వాళ్ళకైతే ఎన్ని లైన్స్ ఉన్నాయో అన్ని లైన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ క్రౌడ్ అయితే బాగానే ఉందండి, ఎందుకంటే మనకు కనిపిస్తుంది కదా. సో శనివారం ఒకటే కాబట్టి అక్కడ సైడు ఉన్న జనాలు కూడా చాలామంది నరసింహస్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తారండి. ఇక్కడ ఇంకా ప్రత్యేకత ఏంటంటే మన నరసింహస్వామి దర్శనం చేసుకున్నాక పక్కనే ఒక మనకు గుహలాగా ఉంటుంది. అంటే రాళ్ళనే చిన్న సొరంగం లాగా అయితే తొలిచారండి. ఎంత లావుగా ఉన్న మనిషి అయినా సరే అందులో అయితే పడుతుందంట. అదే ఇక్కడ మనకు ఆలయ చరిత్ర అయితే ఇక్కడ రాస్తుందండి. ఇక్కడ మనం చదువుకుంటే మొత్తం అయితే మనకు అర్థమైపోతుంది. శిఖరం పైనక అమ్మవారు అయితే ఉంది. ఆ శిఖరం పైకి మనం వెళ్ళాలి అంటే ఆ కొండ మధ్యలో నుంచి అయితే వెళ్ళాలి. ఇంత చిన్నగా ఉంది, మనం పడతామో పట్టమో అని భయం వేస్తుంది. బట్ అందులో అయితే ఎంత లావుగా ఉన్నా సరే అందులో నుంచి మనం పైకి అమ్మవారి దర్శనం అయితే చేసుకోవచ్చు. కొంచెం స్టెప్స్ అయితే డిఫికల్ట్గా అయినా ఉన్నాయి, చూసుకొని అయితే వెళ్ళాలి. మీరు చూస్తున్నారు కదా, ఇలా ఈ స్టెప్స్ పై నుంచి పైకి వెళ్ళే కొద్దీ మనకు మనం వెళ్ళే తోవ అయితే చిన్నగా అయితే అవుతుందండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ కొంచెం ఒక 2-3 మెంబర్స్ పట్టేలాగా ఉంది. పైకి వెళ్ళే కొద్దీ అయితే ఇంకా ఒక్కరే మనిషి పడతారు, అంతకు మించి పడతారు. చాలా సన్నగా అయితే ఉందండి, కనిపిస్తుంది కదా మీకు. ఇంకా పైకి వెళ్ళేసరికి నాకు వీడియో తీయడం కుదరలేదు. ఓన్లీ 1 మెంబర్ ఓన్లీ అందులో పడతారు. అది కూడా స్టెప్స్ చాలా డిఫికల్ట్గానే ఉన్నాయి, చూస్తూ అయితే ఎక్కాలి. ఈ విధంగా ఎంత లావుగా ఉన్న మనిషి అయినా సరే ఇందులో అయితే పడతారు. ఈ విధంగా స్టెప్స్ ఎక్కి పైనకి వెళ్ళి అమ్మవారిని అయితే దర్శనం చేసుకోవాలండి. చాలా పవర్ఫుల్ టెంపుల్, చాలా బాగుంది. ఇక్కడ సైడ్ ఖచ్చితంగా వస్తే మాత్రం ఇక దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి, ఎందుకంటే శనివారం మాత్రమే ఓపెన్ ఉంటుంది, మర్చిపోవద్దు.
దర్శనం అయితే అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ మేము 8 వరకే వచ్చేసాం కాబట్టి మాకు వితిన్ 1 అవర్లో దర్శనం అయితే అయిపోయిందండి. బట్ ఇక్కడ తినడానికి టిఫిన్స్ అన్నీ మనకైతే అవైలబుల్లో ఉన్నాయండి. టెన్షన్ ఏం లేదు. మనకు మాలకొండ అంటున్నారు, పల్లెటూరు లాగా ఉంటుంది, మనకి ఏమి దొరుకుతాయేమో లేదు అనే టెన్షన్ అయితే అవసరం లేదు. మన కొండ కింద నుంచి వెహికల్స్ తెచ్చుకొని పైన పార్క్ చేసుకోవచ్చు, కానీ మనం రిస్క్లో పడతాము. సో వీళ్ళకి ఫ్రీ బస్ కూడా ఉందండి. అక్కడ ఎమ్మెల్యేనో ఏంటో బస్ అయితే బస్సు అక్కడ ఏర్పాటు చేశారంట. ఆ బస్సే మనకు తీసుకొస్తుంది ఫ్రీ బస్. సో మనం కార్ కింద పెట్టేసి ఇదంతా తీసుకెళ్ళిన వెహికల్ బస్ కానీ కార్ కానీ కింద పెట్టేసి ఆ బస్సు ఎక్కి మనం పైకి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ అదే బస్సులో అయితే కిందికి అయితే వెళ్ళిపోవచ్చు అండి. టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే మనం తీసుకొచ్చిన వెహికల్ పైకి తీసుకొచ్చామనుకోండి, మనకు పార్కింగ్ లోపలికి దొరికింది అంటే తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. ఎందుకంటే నేను చూపిస్తాను ఎంత పార్కింగ్ ఉంది, అసలు ఎంత జనాలు ఉన్నారు. బైక్ల పైన కూడా ఘాట్ రోడ్ అయితే ఎక్కువ వస్తున్నారు. మొత్తం ఘాట్ రోడే ఉంది, మలుపులు ఉంది. మాకైతే ఆకలేస్తుంది, టిఫిన్ అయితే చేయలేదు. బయటికి వెళ్ళాక తిందామని చెప్పేసి మేము ఇక్కడ మిక్సింగ్ మురుమురాలు ఉంటాయి కదా, అవి తీసుకొని అయితే తింటున్నాం. Till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. ఇక్కడ ఇంకా స్వామివారికి పొంగలి కూడా వండి పెట్టడానికి ఇక్కడ వంటశాల కూడా ఉందండి. ఐటమ్స్ అన్నీ మనకు అవైలబుల్లో ఉంటాయి. తీసుకొని స్వామికి పొంగలి కూడా వండి పెడతారు. చూస్తున్నారు కదా రష్ అయితే, అసలు బైక్సే ఇన్ని విధాలుగా ఉంటున్నాయంటే ఇంకా 4 వీలర్స్ అసలు మనం ఇంకా చూస్తే అర్థమైపోతుంది ఇక్కడ పార్కింగ్ ఏ రేంజ్లో ఉంది అనేది. మాకు ఆటో అయితే మాట్లాడుకున్నామండి. వెళ్ళేటప్పుడు ఏమో ఫ్రీ బస్సులో వెళ్ళాము, కిందికి దిగేటప్పుడు బస్సు రావడానికి ఇంకా టైం పడుతుందని అయితే అర్థమైపోయింది. ఎందుకంటే ట్రాఫిక్లో నుంచి బస్ పైకి రావడం అనేది మామూలు మాట కాదు. మేము ఎంత దూరం వెళ్తే అంత దూరం ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఇంకా అప్పటికి 8-9 అయ్యేసరికి ఇంత రష్ అయితే పెరిగిపోతూ ఉన్నారు. సో బస్ రావడానికి చాలా టైం పడుతుందని మేమైతే ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వస్తే బెటర్, త్వరగా దర్శనం అయిపోతుంది. ఇంకా హడావిడి లేకుండా వెళ్ళొచ్చు. లేట్గా వస్తే మాత్రం మనం పైన లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్ళే దగ్గర తోపులాట అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ సొరంగం నుంచి వెళ్తుంటే కొంచెం ఇబ్బంది పడవచ్చు. సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఎర్లీ మార్నింగ్ రావడానికి ప్లాన్ చేసుకోండి. కానీ ప్రతి ఒక్క దర్శించుకోవాల్సిన ఆలయం అండి, చాలా బాగుంది, చాలా పవర్ఫుల్ అని అయితే తెలుసు. ఇక్కడ కొంచెం ఘాట్ రోడ్డు మనకు కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఎవరైనా ఓన్ వెహికల్లో వచ్చేవాళ్ళు కొంచెం చూసుకొని కేర్ఫుల్గా అయితే రండి. ఎందుకంటే మలుపులు ఎంబడెంబడే ఉన్నాయి. సో డ్రైవింగ్ అనేది కొంచెం కేర్ఫుల్గా అయితే చేయాలి. ఇంకా మేమేంటి అంటే పార్కింగ్ విషయంలో భయపడి కిందే పెట్టాము. సో ఇదండి ఇవాళ వీడియో. ఎలా ఉంది మన మాలకొండ నరసింహస్వామి టెంపుల్? నాకైతే చాలా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా కాలినడకన వెళ్ళడానికి కూడా కిందంగా దారి ఉందండి. మనకు తిరుపతిలో ఎలా అయితే స్టెప్స్ నుంచి వెళ్తామో ఇక్కడ కూడా అలాగే ఉంది. అంతా బాగుంది. కానీ మేము వచ్చే దారిలో స్పీడ్గా వచ్చి ఒక బర్రెనైతే చంపేశారండి. పాపం మూగజీవి అండి. చూసుకొని రావడం చాలా మంచిదండి. ప్లీజ్ ఎవరైనా వచ్చేవాళ్ళు రోడ్డు పైన మూగజీవాలు ఉంటాయి, చూసుకొని డ్రైవ్ చేయండి. ఇంకా మాకైతే ఫుల్గా ఆకలిస్తుందండి. 11 అయితే అవుతుంది టైం. మేము ఇక్కడ ఊరి పేరు ఐడియా రావట్లేదు, నెల్లూరు దగ్గరలో అయితే ఉన్నాము. సో ఇక్కడ అన్ని టిఫిన్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయాయి. ఈ అన్న అయితే అయ్యో మీరు ఆకలి మీద ఎలా వెళ్తారు, నేను ఇప్పుడే దోసపిండి రెడీ చేస్తానని చెప్పేసి అప్పటిదప్పుడు దోసపిండి తీసుకొని వచ్చి మా కోసం అయితే కారం దోశ వేస్తున్నాడండి. ముందే నెల్లూరు స్పెషల్ కారం దోశ. ఇంకా మేము ఆకలితో ఉన్నామని అప్పటిదప్పుడు అయితే మా కోసం అయితే వేసిస్తున్నాడు. నిజంగా అన్నకైతే థ్యాంక్స్ చెప్పేసుకొని మేము టిఫిన్ చేసేసాము. నేను అనుకున్నానమ్మా ఆకలి వేస్తుంది, వాళ్ళ టిఫిన్ దొరకదేమో అని ఫీల్ అయ్యాను. బట్ ఈ అన్న వల్ల మేమైతే టిఫిన్ తిన్నామండి. ఇంకా ఇక్కడ కాస్ట్ అయితే చాలా తక్కువ అండి. 15 రూపీస్కి దోశ, ఎంత తక్కువ కదా. అదే మన సిటీలో 40 రూపీస్కి దోశ ఉంటుంది. ఇక్కడ సైజ్ పెద్దగానే ఉంటుంది. మనం 2 దోశ తింటే స్టమక్ అయితే ఫుల్ అయిపోతుంది. చాలా చీప్ అండి, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ సైడ్ మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడే టిఫిన్ చేస్తాము. ఇక్కడ 2 హోటల్స్ ఉంటాయి, ఆ 2 హోటల్స్లోనే తింటామండి. ఇలా బండి మీద పెట్టేవాళ్ళు టేస్టీగా చేస్తారు, తక్కువ రేంజ్లో ఉంటుంది. మేము ఇలాంటి వాడికి ఎక్కువ ప్రిఫర్ చేస్తాము. కారం దోశ, ఆనియన్ దోశ వేయించుకొని తిని ఇక్కడ నుంచి అయితే మళ్ళీ మేము బయలుదేరాము. ఇంకా హైదరాబాద్కి అయితే వచ్చేస్తున్నాము. సో మధ్యాహ్నం మళ్ళీ
వండుకోవాలి కదా, ఒక టెంపుల్ దగ్గర ఆగి అక్కడ వంట చేసుకొని తిని మేమైతే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయామండి.